మాట్లాడండి సార్. స్టెప్ టు ICU 10/50 bedded. సార్ చూడండి సార్. న్యూ బిగినింగ్, కొత్త ప్రారంభం. అంటే సరసమైనటువంటి వైద్య ఖర్చులతో జన్మభూమికే సేవ చేయాలి, కావలి లాంటి పట్టణాల్లో ఆరోగ్యవంతులను అందరినీ చేయాలనే దృఢ సంకల్పంతో మిత్రులు డాక్టర్ అల్లం శ్రీనివాసులు గారు, వారి సత్యమణి పద్మావతి గారు ఈ రోజున కావలిలో ఒక మంచి నూతన హాస్పిటల్ ఏర్పాటు చేసి గర్భవతులందరూ కూడా క్షేమంగా నమ్మకంగా వచ్చి ఈ హాస్పిటల్లో డెలివరీ చేసుకునే విధంగా అధునాతన టెక్నాలజీతో అధునాతనమైన వసతులతో ఈ రోజున హాస్పిటల్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా అందరికీ ఈ హాస్పిటల్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో వివిధ డాక్టర్లను కూడా ఈ హాస్పిటల్కి తీసుకురావడం, ముఖ్యంగా జనరల్ మెడిసిన్ అదేవిధంగా జనరల్ సర్జరీకి సంబంధించిన డాక్టర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు ఒక నూతనమైనటువంటి ఒరవడికి, నూతన టెక్నాలజీకి, కావలికి ఒక మెరుగైన విధంగా ఈరోజు హాస్పిటల్ను నిర్మాణం చేసినందుకు డాక్టర్ దంపతులు ఇద్దరిని కూడా అభినందిస్తూ వారి సేవలను మన అందరం కూడా వినియోగించుకుందామని, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళేదానికంటే మనల్ని నమ్మి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మన కావలికి సంబంధించినటువంటి వ్యక్తులైనటువంటి వాళ్ళు ఈరోజు నిరంతరం కూడా బాధ్యత తీసుకుని హాస్పిటల్ నిర్మాణం చేసి మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డల్ని ఆరోగ్యవంతమైన బిడ్డలుగా, సమాజాన్ని ఆరోగ్యమైన సమాజంగా తీర్చిదిద్దడానికి కావలిలో ఎంతో మంది డాక్టర్లు కృషి చేస్తున్నటువంటి తరుణంలో వీరు కూడా ముందుకు వచ్చి కావలికే సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కోట్లు సంపాదించుకోగలిగిన అవకాశాలు ఉన్నా జన్మభూమి తెలిసిన ప్రాంతంలోనే సేవ చేయాలని ఇక్కడే అంకితం చేసుకుని వాళ్ళ జీవితాన్ని ఇంతటి చిన్న పట్టణానికి అంకితం చేసుకుని సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళిద్దరినీ కూడా అభినందిస్తూ హాస్పిటల్ అనేది దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ అందరికీ కూడా తల్లులకి, బిడ్డలకి అందరికీ ఆరోగ్యవంతులుగా ఇక్కడి నుంచి వెళ్లే విధంగా ఈ హాస్పిటల్ ఉంటుందని ప్రతి తల్లి ఈ నమ్మకంతో ఈ హాస్పిటల్కి రావాలని మనసారా కోరుకుంటూ వారిద్దరు బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు ఒక మంచి హాస్పిటల్ కావలికి అందించే దాంట్లో ముఖ్యంగా IMA వారి కృషి కూడా చాలా గొప్పది. బెజవాడ రవి గారు నిజంగా జనరల్గా కూడా ఈర్ష్యలు ఒకరు ఉంటే ఒకరు ఈర్ష్యలు ఉంటాయి, కానీ గొప్ప మనసున్నటువంటి రవి ముఖ్యంగా కావల్లో ఉన్న డాక్టర్లో ఉండే మంచి గుణం ఒకరికొకరు కలిసి ఉండటం, ఒకరినొకరు ఎంకరేజ్ చేయడం, నూతన వ్యక్తులు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్న తరుణంలో వాళ్ళందరూ కూడా మేమున్నామని ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు కావలిలో ఎక్కడికో వెళ్ళే ఆరోగ్యం కాదు, కావలిలోనే రక్షించుకునే విధంగా హాస్పిటల్ నిర్మాణం చేయడానికి తీసుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ పద్మశ్రీ, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసులు, అల్లం శ్రీనివాసులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా గత దశాబ్ద కాలం పైనే కావలి పట్టణానికి, కావలి పరిసర ప్రాంతాలకు అంతా కూడా మంచి వైద్య సౌకర్యాలు అందించేటువంటి క్రమంలో ఈ హాస్పిటల్ ఇంకా కూడా వృద్ధి చేయాలనేటువంటి సదుద్దేశం. దాంతోపాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదిరిగా అది న్యూరో సర్జన్ కానీ, కార్డియాక్ కానీ, గైనకాలజీ, అదే జనరల్ సర్జను, జనరల్ ఫిజిషియను, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్లను హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, ఇతర ప్రాంతాలు చెన్నై నుంచి, అన్ని దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా సరసమైనటువంటి వైద్య ఖర్చులతో వాడు సేవలు అందించాలని చెప్పి అందులో వాళ్ళ జన్మస్థలం కూడా ఇక్కడే, ఒకరి ముంగమూరు, ఒకరిది అంతా కూడా ఈ ప్రాంతం వాళ్ళు సేవ చేయడానికి ఒక సదుద్దేశంతో ఈరోజు తోటి డాక్టర్లు అందరి యొక్క సహాయ సహకారాల ఆశీస్సులతో ముఖ్యంగా మా అన్నగారు డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు ఆశీస్సులు, అదేవిధంగా డాక్టర్ ప్రసాద్, అదేవిధంగా నళిని గారు, ఇంకా ఒకరిని గారు చాలా మంది ప్రతి డాక్టర్ సుబ్బారావు గారు, అదే డాక్టర్ రామస్వామి అంటే కార్డియాలజీ, ఇది కూడా ఆర్తో కూడా ఇక్కడ జరగబోతుంది.
ఏదో ఒకరిని కాదు, చాలామంది డాక్టర్లు అందరూ కూడా వాళ్ళకి అందరూ సుపరిచితం. వాళ్ళందరూ కూడా కన్సల్టెన్సీ మాదిరిగా ఏదైనా అవసరమైనప్పుడు ఇది 50 బెడ్డెడ్ హాస్పిటల్. 50 బెడ్డెడే కాకుండా 2 ICU, స్టెప్ 1, స్టెప్ 2. చాలా అరుదుగా మనకి వెంటిలేటర్స్ ఉంటాయి. కావాలంటే చిన్న పట్టణంలో అరుదైనటువంటి సదుపాయం. అటువంటి వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేసి వెంటిలేటర్ మీద నుంచి రికవర్ అయిన తర్వాత స్టెప్ 2 కూడా పోయేటువంటి సదుపాయం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గైనకాలజీకి లేబర్ రూము అవన్నీ కూడా ఎయిర్ కండిషన్తో ఈరోజు 12,000 స్క్వేర్ ఫీట్తో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి దానికి అందరు డాక్టర్ల యొక్క సహాయంతో వైద్యం అందించడానికి ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా కావలి పట్టణం తరఫున, కావలి పరిసర ప్రాంతాల అందరి తరఫున, నెల్లూరు జిల్లా తరఫున మనం ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు కావలి పట్టణం శరవేగంతో అభివృద్ధి అవుతా ఉంది. ఒక అమ్మిడ రామాయపట్నం కోర్టు తొందరలో పూర్తిగా వస్తుంది. ఒక పక్కన దాదాపు ఎయిర్పోర్టు, అదేవిధంగా BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 96,000 కోట్ల రూపాయలతో మన రామాయపట్నం దగ్గర చెవురు ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ పని ప్రారంభమైంది. అదేవిధంగా డాక్టర్ సుబ్బారావు గారు మీ పేరు చెప్పారు, మీ ఆశీస్సులు. అదేవిధంగా ఈ మన సోలార్ SOL వాళ్ళందరూ కూడా 500 మెగావాట్స్, ఇంకా 5,000 మెగావాట్స్తో ఈరోజు సోలార్ పవర్ దీన్ని కూడా ప్రారంభం జరిగింది. కొన్ని కారణాల వల్ల పక్కన కర్రేడికి అది పక్కకి ఇక్కడ స్థలం చాలన్నారు. అంటే స్థలం చాలనేటువంటి పరిశ్రమలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి కావలి పరిసరాల్లో రాబోతా ఉంది. నేషనల్ హైవే పక్కన ఉంది. పారిశ్రామికంగా చెన్నై, బెంగళూరు, అదే విశాఖపట్నం కారిడార్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టుబడులంతా కూడా ఆకర్షించి శరవేగంతో అభివృద్ధి చెందేటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా కావలి పరిసరాల్లో ఇటువంటి మంచి హాస్పిటల్ రావడం చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళందరూ కూడా ఇందా చెప్పినట్టుగా సరసమైనటువంటి వైద్య ఖర్చుతో అప్పుడే మీ నాణ్యమైన వైద్యం అందించాలా. అందులో ఆరోగ్యశ్రీ కూడా మీరు తొందరగా ఏర్పాటు చేసుకోవాలా. ఆరోగ్యశ్రీలో పేదవాళ్ళందరూ కూడా ఉపయోగపడేది ఆరోగ్యశ్రీ కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా తొందరగా మీరు అప్లై చేసి మా వంతు కూడా మేము కూడా సహకారం తొందరగా పర్మిషన్ కూడా ఇప్పించడానికి అందరం ఇందాక కూడా డాక్టర్ రవి గారు అందరం కూడా అనుకున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇన్ని అధునాతన సదుపాయాలతో మెడికల్ ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ కావలిలో రావడం కావలి వాసులు అందరూ కూడా గర్వకారణం తెలియజేసుకుంటూ, అందులో పద్మశ్రీ మా ఎస్పీలో గవర్నమెంట్ హాస్పిటల్ PHలో కూడా పనిచేసింది. అంటే పేదవాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది కూడా అమ్మాయి బాగా తెలుసు. కాబట్టి అంటే అట్లా చెప్పి ఆయన తెలియదని కాదు.